హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు రుక్మిణి 123 ఛానల్. ఈరోజు అయితే కుండలో వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ముందుగా నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నా. ఒకసారి 2 స్పూన్ల నెయ్యి వేసాను ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నా. మసాలా దినుసులు వేస్తాను ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, బండకు, ఒరగర మసాలా వేసాక పచ్చిమిర్చి, వేసుకోవాలి. చాలా బాగుంటుంది కుండలో టేస్ట్. అది కొంచెం కరివేపాకు, పుదీనా, వెజిటేబుల్, ఆలు, క్యారెట్. ఈరోజు అయితే ఇంట్లో కూరగాయలు ఏవే ఉన్నాయి, అందుకని ఆలు క్యారెట్ వేస్తున్నారు. అల్లం పేస్ట్ వేస్తున్నాం. వేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగిన ముక్కలకు తగినంత. మా దగ్గర కరెంటు పోయింది ఫ్రెండ్స్, చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. 4-5 పోయింది. కొంచెం కారం వేసుకుంటున్నా, మరి ఎక్కువ కాదు, కలుపుకుంటున్నా. కొంచెం వాటర్ పోసుకుంటున్నా. మరగనిద్దాం కొంచెం. వచ్చింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్. బియ్యం అట్లనే వేసుకుంటారా? కొత్త బియ్యం కడిగేసుకున్నాం. బియ్యం కడిగి ఇంకోసేపు నానబెట్టుకున్నాం. మరగొచ్చేదాకా, మరగొచ్చిన తర్వాత బియ్యం వేస్తాం. ఒకసారి కలుపుకున్నాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఫుల్ పడుతుంది 4:30 నుంచి. ఉప్పు చూసుకుందాం సరిపోయిందా లేదా. కొంచెం పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం వేద్దాం. కారం అయితే సరిపోయింది. పచ్చిమిర్చి వేసాను, కొంచెం కారం వేసాను కదా, సరిపోయింది. సాల్ట్ వేసాం. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాము ఒక 20 నిమిషాలు. చూద్దాం ఫ్రెండ్స్ అయిందో లేదో. అయింది, కొంచెం తడి ఉంది. ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అయింది చూడండి, పూలు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
బాయ్. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.